నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ రామారావుపేట ఆదర్శ మహిళా పాఠశాలలో అప్సరా వైస్ చైర్మన్ మొడ్డి రఘురామనాయుడు ఈవీఎం హైస్కూల్లో వినియోగించుకున్న ఓట్లు. వేకస్ కాలనీలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్, గొర్రెల లక్ష్మీనారాయణ మున్సిపల్ స్కూల్లో టీడీపీ ఇన్ఛార్జి వలవల బాబ్జీలు ఓటు వినియోగం. భువనపల్లిలో కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి ఓటు వేసిన ఉగుడూరు ఎమ్మెల్యే పొప్పాల వాసుబాబు. తాడేపల్లిగూడెంలో ఓటింగ్ సరళిని పరిశీలించిన నర్సాపురం ఎంపీ బీజేపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస వర్మ, గూడూరు ఇన్ఛార్జి ఏడుకొండ తాతాజీలు. పదిహేనవ వార్డులో ఓటు వేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మారెడ్డి బాబ్జీ. తాడేపూడెం పట్టణంలోని రామారావుపేట ప్రాంతంలో గల ఆదర్శ మహిళా సంస్థ హిందీ మహావిద్యాలయ భవనంలో గల 143వ నెంబర్ గల పోలింగ్ కేంద్రంలో ఉప ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొట్టు సత్యనారాయణ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం తన సతీమణి సౌదిని కుమారి, కుమారుడు కొట్టు బాలరాజేష్, కొట్టు విశాల్ కీర్తి దంపతులు, కుమార్తె అల్లుడు కంచన్ శ్రీనివాసులతో కలిసి వెళ్లి ఓటు వేశారు. అనంతరం తాడేపూడెం పట్టణంలోనూ పెంటపాడు, తాడేపల్లిగూడెం మండలాల్లో పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్లారు. అక్కడ నాయకులను ఓటింగ్ సరళిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా అప్సరా వైస్ చైర్మన్ మొడ్డి రఘురామనాయుడు సోమవారం స్థానిక ఈవీఎం హైస్కూల్లో 115వ బూత్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు తమ మద్దతు తెలియజేస్తున్నారని అన్నారు. ఈ ఎన్నికల్లో గెలవబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. జగన్మోహన్ రెడ్డి తిరిగి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. సైడ్ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఓటర్లందరూ కూడా చాలా ఉత్సాహంగా ఓటేయాలని ముందుకు వస్తున్నారు. అందరూ కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఓటేసి తాడేపల్లిగూడెన్ని అన్ని రకాలుగా భద్రంగా ఉండాలని, అంతే ప్రతి ఒక్కరు కూడా శాంతియుతమైన వాతావరణంలో ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఈ తాడేపల్లిగూడెంలో ప్రశాంతతని నిలబెట్టాలని ప్రతి ఒక్కరి ఆలోచన, ఆ ఆలోచనకు అనుగుణంగానే వాళ్ళు పాజిటివ్ దృక్పథంతో ఓటేస్తారని, అన్ని రకాలుగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద మెజార్టీతోటి గెలిపిస్తారని, ప్రజల యొక్క వాళ్ళ యొక్క హావభావాలతోటే
అర్థమవుతుంది. ఏదేమైనా ఓటర్ మహాశయులందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు, అభినందనలు కూడా తెలియజేస్తాను. 2024 ఈరోజు జరుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ప్రేమ అభిమానాలతోని ప్రతి ఒక్కరూ కూడా జగన్ను గుండెల్లో పెట్టుకొని జగన్ ఇచ్చినటువంటి పథకాలన్నీ వాళ్ళ మనసుల్లో పెట్టుకొని నా ఇంటికి పెద్ద కొడుకుగా నన్ను ఇంతకాలం ఆదుకున్నందుకు ఆయనకి రుణం తీర్చుకునేవలసిన సమయం ఈరోజు వచ్చిందనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ ఎంత ఆనంద ఉత్సాహంతో ప్రతి ఒక్కరూ కూడా ఫ్యాన్ గుర్తుకి 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకు వేసి ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, ఇక్కడ కొట్టి సత్యనారాయణ గారిని, అలాగే నర్సాపురం పార్లమెంట్ ఉమాబాల గారిని బంపర్ మెజారిటీలో గెలిపించడానికి ఈ నియోజకవర్గ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు కానీ, ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలు కానీ ఆనందోత్సాహంలో ఉన్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. తాడేపూడి నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ వేకర్స్ కాలనీలోని ఎర్ర నారాయణస్వామి మున్సిపల్ హై స్కూల్లో గల పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును ఉదయం వినియోగించుకున్నారు. ఆయన తన తనయుడు బొలిశెట్టి రాజేష్తో కలిసి వెళ్లి ఓటు వేశారు. ఆయన టీసీసీతో మాట్లాడుతూ తాడేపూగూడెంలో తన గెలుపు, రాష్ట్ర వ్యాప్తంగా కూటమి గెలుపు, సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం, శాసనసభలో పవన్ కళ్యాణ్ గొంతు వినబడడం ఖాయమన్నారు. ఆయన తాడేపూడెం పట్టణంలోనూ పెంటపాడు మండలాల్లో పర్యటించి ఓటింగ్ సరళిని పరిశీలించారు. ఆయా గ్రామాలలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో పోలింగ్ సరళిపై ఆరా తీశారు. అదేవిధంగా టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ స్థానిక 17వ వార్డులోని గొర్రెల లక్ష్మీనారాయణ స్కూల్లోని 133వ బూత్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో కూటమి విజయం బావుట ఎగరవేయడం ఖాయమన్నారు. ఎమ్మెల్యేగా బొలిశెట్టి శ్రీనివాస్, ఎంపీగా భూపతిరాజు శ్రీనివాస వర్మలు భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమన్నారు. ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉన్నందువల్లే ఇంత పెద్ద ఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తున్నారని అన్నారు. అబ్జెక్షన్ చేసి అలాగే ఓట్ నెంబర్ అది ఎన్నికల సందర్భంగా తాడేపల్లిగూడెం కాన్స్టిట్యున్సీలో అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవడానికి పొద్దున్న 7 గంటల నుంచి బారులు తీరి నిలబడ్డాం. కొన్ని ఈవీఎం మెషిన్లు అన్నీ కూడా మొరాయించినాయి. పోలింగ్ శాతం తక్కువ అవుతూ ఉంది. అది ఎండలకి ప్రజలంతా కూడా ఎండలో ఇబ్బంది పడుతూ ఉన్నారు. చాలా బాగా వన్ సైడ్గా ఉంది. కూటమికి వన్ సైడ్, ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా కూటమి గాలులు వీస్తున్నాయి. చంద్రబాబు గారు సీఎం అవ్వాలి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ పంపించాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలనే ఉద్దేశంతో ప్రజలు ఉదయం నుంచి కూడా 7 గంటల నుంచి కూడా ఎండను సైతం లెక్క చేయకుండా ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉన్నారు. అత్యధిక మెజార్టీతో తాడేపూడిలో జనసేన పార్టీ గెలవబోతోంది. కూటమి అభ్యర్థులు ఎవరైతే నాకు తెలుగుదేశం, బీజేపీ మిత్రులందరూ సహకారంతో ఈరోజు మనం గెలవబోతా ఉన్నాం. తాడేపూడిలో వన్ సైడ్గా మరి ప్రజల తీర్పు ఉంటుందని చెప్పి నేను భావిస్తాను. 19వ వార్డు 133వ బూత్లో నేను ఫ్యామిలీతో సహా ఇక్కడ ఓటు హక్కు వినియోగించడం జరిగింది. ఈవేళ బారులు తీరిన మరి ప్రజలను చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఓటర్లలో ఒక విధమైన ఉద్వేగభరితమైన వాతావరణం ఉందని చెప్పి అర్థమవుతూ ఉంది. ప్రభుత్వం మీద ఉన్న తీవ్రమైన వ్యతిరేకత దీనికి కారణం. ఖచ్చితంగా భారీ ఎత్తున మెజార్టీతోటి తెలుగుదేశం దాని మిత్రపక్షాలు గెలవబోతున్నాయి. తాడేపల్లిగూడెంలో నా మిత్రుడు బొలిశెట్టి శ్రీనివాసు పెద్ద మెజార్టీతోటి ఈ అసెంబ్లీ స్థానాన్ని కైవసం చేసుకుని శాసనసభకి వెళ్ళబోతున్నాడని చెప్పి తెలియజేస్తూ, అలాగే భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు 2 లక్షల ఓట్ల మెజార్టీతోటి గెలవబోతున్నాడని సంకేతాలు మాకు అందుతున్నాయి. ఖచ్చితంగా ఈవేళ ప్రజలు ఒక ఉద్వేగభరితమైన వాతావరణం వాళ్ళలో నెలకొని ఉంది. ఏ బూత్ చూసినా సరే అసలు మొత్తం బారులు తీరిపోయి ఉన్న పరిస్థితి. ఈవేళ చూస్తూ ఉంటే ఈ వ్యవస్థ చూస్తూ ఉంటే 85% నుంచి 90% పోలింగు
అయ్యేలా కనపడతా ఉంది. ఇది ప్రజలకి హ్యాట్సాప్ చెప్తూ మరి తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాలకి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నిడమర్రు మండలం భువనపల్లిలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పుప్పాల వాసుబాబు సోమవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి ఓటు వేశారు. ఉంగుటూరు నియోజకవర్గంలో 4 మండలాల్లో 214 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రతిష్ట భద్రతా ఏర్పాట్ల మధ్య జరిగింది. ఓటు హక్కును వినియోగించుకున్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పుప్పాల వాసుబాబు మాట్లాడుతూ సీఎం జగన్ పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, మరోసారి ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే విధంగా వైసీపీకు అనుకూలంగా ఓటింగ్ జరిగిందని పుప్పాల వాసుబాబు తెలిపారు. రెండు 2024 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఈ రోజున ఓటు హక్కును వినియోగించడం జరిగింది. గత 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో అవన్నీ కూడా చేసి నిరూపించి ఈ రోజున మళ్ళీ 2024 ఎలక్షన్కి వెళ్ళడం జరిగింది. అలాగే మేనిఫెస్టో కూడా చక్కగా జగన్ గారు ఏదైతే లాస్ట్ టైం చెప్పారో అదే మేనిఫెస్టోని కొనసాగిస్తూ మరిన్ని పథకాలని కొన్ని పెంచడం జరిగింది, కొన్ని పథకాలు ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. తప్పకుండా ప్రజలు విశ్వసించి జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ పట్టం కట్టబోతున్నారు అత్యధిక స్థానాలతోటి. అలాగే మరి 3-4 పార్టీలు కలిసి ఏదైతే ప్రతిపక్షం కూటమిగా తయారయ్యి ఈరోజు ఒక కిచిడి మేనిఫెస్టో తయారు చేసి అలవగానే హామీల్ని మరి ఈ రోజున ప్రజలకి ఇస్తూ పెత్తందారి వ్యవస్థను మళ్ళీ తీసుకురావడం కోసం ఏదైనా గద్దెనెక్కాలని ఒక తాపత్రయంతో మరి వీళ్ళందరూ కలిసి ఒక కిచిడి మేనిఫెస్టో తయారు చేసి అలవ కానీ హామీలు కాబట్టి అందులో మేము మా పాపం మేము పంచుకోలేము, ఆ పాపంలో మేము పాలు పంచుకోలేము, ఈ జరగవు కాబట్టి మేము వెళ్ళిన ఉపయోగం ఉండదనే ఉద్దేశంతో ఈ రోజున వాళ్ళు కనీసం మేనిఫెస్టోలో వాళ్ళ వంతు వాళ్ళు కనీసం వాళ్ళ ఫోటో కూడా వేసుకునే పరిస్థితులు ఈ రోజున ఆ కిచిడి పార్టీ ఉండడం జరిగింది. ప్రజలు దాన్ని కూడా విశ్వసించలేదు. కారణం ఏంటంటే ఇది చేయడానికే ముఖ్యమంత్రి గారికి తగిన కోట్లు డబ్బులు అవుతా ఉన్నాయి. ఇది నిజంగా ఇది వస్తే అవుతుందా, చేయగలదురా ఏంటి? మళ్ళీ 14 సంవత్సరాలు మనం చూసాం. గతంలో ఏ రోజు కూడా వాళ్ళు చెప్పింది ఎప్పుడు కూడా ఏది సరిగ్గా నిర్వర్తించలేదు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టడానికి ఈ రోజున సమాయత్తమని చెప్పి తెలియజేసుకుంటూ ప్రజలు ఇక తీర్పు ఈ రోజుతోటి ఇవ్వడం జరుగుతూ ఉంది. రేపు 3వ తారీఖున జరిగినటువంటి ఈ కౌంటింగ్ లో వైనాట్ 175 170 స్థానాలు, వైఎస్ఆర్ 25 ఎంపీ స్థానాలు గెలవబోతుందని చెప్పి తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వాన్ని మేమందరం ప్రజలందరూ కూడా బలపరుస్తున్నారని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలో ప్రతిష్టాత్మక ఐరిస్ ఫ్లోరెట్స్ వరల్డ్ స్కూల్ ఇప్పుడు మన తాడేపల్లిగూడెంలో 3 countries, 145 above schools, 100 above awards, 50 years of collective experience, Cambridge curriculum, CBSE syllabus, a BITS Pilani and IIM alumni initiative, civils, IIT, NEET orientation program, nursery to 5th AC classrooms, nursery to 10th digital classrooms, robotics and coding classes, music, dance, arts, martial arts, yoga. admissions prarambham. Irish Florets World School, APHB Colony, Tadepalligudem. Cell numbers 9030628609 and 7780385235. తాడేపల్లిగూడెం పట్టణ నడిబొట్టున పట్టణ ఇలవేల్పు శ్రీ 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 బలసులెమ్మ అమ్మవారి ఆలయ సమీపాన అమ్మవారి ఆశీస్సులతో నూతనంగా నిర్మించిన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటులో అత్యాధునిక వసతులతో సెంట్రల్ ఏసీ ఫంక్షన్ హాల్, సెంట్రల్ ఏసీ డైనింగ్ హాల్, విశాలమైన 6 గెస్ట్ రూములు మరియు లిఫ్ట్ సౌకర్యంతో విశాలమైన గార్డెన్, విశాలమైన పార్కింగ్ సౌకర్యం, విద్యుత్ దీపాలంకరణలతో అమ్మవారి ఆశీస్సులతో అలరారుతున్న మన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటు ధరలు. బుకింగ్ కోసం సంప్రదించండి. మరిన్ని వివరాలకు శ్రీ 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 బలుసులమ్మ అమ్మవారి కళ్యాణ మండపం,
ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన తాడేపల్లిగూడెం. సెల్ 9966375969. సెయింట్ యాన్ స్కూల్ గత 32 సంవత్సరాలుగా విద్యారంగంలో ఎంతో ప్రగతిని సాధిస్తూ దాదాపుగా 5,000 మంది విద్యార్థుల ఉన్నతికి విద్యను అందించింది సెయింట్ యాన్స్ విద్యా సంస్థ. ప్రతి సంవత్సరం 2,000కు పైగా విద్యార్థులకు మా సంస్థ ద్వారా అత్యున్నతమైన విద్యను బోధిస్తున్నాం. ఆహ్లాదకరమైన వాతావరణంలో శారీరక మరియు మానసిక అభివృద్ధికి తోడ్పడుతూ చదువుతో పాటు సంస్కారాన్ని నేర్పే విశిష్ట విద్యా సంస్థ సెయింట్ యాన్ స్కూల్, కొబ్బరితోట, తాడేపల్లిగూడెం, ఆంధ్రప్రదేశ్. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు. నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు. పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పీఆర్పీ ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ, సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్, మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నర్సాపురం ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ సోమవారం తాడేపూడెంలో జరుగుతున్న ఓటింగ్ సరళిని పరిశీలించారు. క్యూలో నిల్చుని ఉన్న ఓటర్లను పలకరించి పోలింగ్ సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకొండ తాతాజీ, నర్సెస్ సోమేశ్వరరావు, రామగాని సత్యనారాయణ ఉన్నారు. కాగా బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకొండ తాతాజీ స్థానిక ఈవీఎం స్కూల్లో 117వ బూత్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీలో పోలింగ్ బూత్ని సందర్శించడం జరుగుతూ ఉంది. పెద్ద ఎత్తున ఓటర్లు వచ్చినటువంటి పరిస్థితిని గమనించాం. దాదాపు ఒక పోలింగ్ బూత్లో 1000 మంది ఓటర్లు ఉంటే ఉదయం 8:30-9 గంటలకే 400-500 మంది ఓటర్లు ఒకేసారి పోలింగ్ బూత్కి చేరుకోవడం వల్ల కొంత వ్యవస్థలో లోపాల వల్ల కొన్ని చోట్ల ఎండలో ఓటర్లు ఉండాల్సి వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. కొన్ని బూతుల్లో సరైనటువంటి సామ్యానాలు లేకపోవడం వల్ల ఇబ్బంది కలుగుతూ ఉంది. పెద్ద ఎత్తున ఈ పార్టీకి యావరేజ్గా చూసుకుంటే అన్ని పోలింగ్ బూతుల్లో దాదాపు 16% to 20% పోలింగ్ కంప్లీట్ అయ్యింది. పెద్ద ఎత్తున ఓటర్లు
ఓటింగ్లో పాల్గొంటున్నారు. ఓటింగ్ శాతం కూడా చాలా ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంది. రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో ఉన్నటువంటి ఓటర్లు, తమిళనాడు, కర్ణాటక, దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఓటర్లు, కొంతమంది విదేశాల నుండి కూడా మరి వేళ ఓటు హక్కు వినియోగించడానికి పెద్ద ఎత్తున వచ్చినటువంటి పరిస్థితి గమనించాం. తెలుసు, ప్రతి సంక్రాంతికి హైదరాబాద్ నుంచి విజయవాడ హైవేలో ఉన్నటువంటి టోల్ గేట్స్ వద్ద రండి ఏ విధంగా ఉంటుందో అంతకన్నా రెట్టింపు పరిస్థితి వేళ నిన్న మొన్న కూడా టోల్ గేట్ కనపడింది. అంటే ఇంత పెద్ద ఎత్తున ఓటర్లు పోలింగ్ సందర్భంగా తరలి వస్తున్నారంటే వారి మనోభావాల్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు అంత ఆ విధంగా అంత పెద్ద ఎత్తున తరలి వచ్చారంటే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోవడానికి వారు వచ్చారనేటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమైంది. మన పార్లమెంట్ అండ్ అసెంబ్లీకి ఎలక్షన్ 13వ తారీఖు జరిగిన 40 రోజుల నుంచి ప్రజల మధ్య తిరిగి అవినీతికి నీతికి పోరాటం అని చెప్తూ అవినీతిని పరదోలు నీతిని మరి అందరూ ప్రజలు ఆశీర్వదించాలని ఎంతో మరి పెద్ద ఎత్తున ప్రజల మధ్య తిరిగా మరి ఈరోజు ఈ యొక్క ఎలక్షన్ రోజున ఓట్లు జరుగుతున్నాయి ఎంతో ఘనంగా. ప్రజలు కూడా ఎక్కడికి వెళ్ళినా మరి ఎంపీ గారు భూపతి శ్రీనివాస వర్మ గారిని ఎంతో ప్రేమతో అభినందించి మోడీ గారి మీద అభిమానాన్ని వర్మ గారి మీద చూపెట్టడం జరిగింది. ప్రశాంతంగా ఎలక్షన్ జరుగుతుంది. ఇప్పుడు నియోజకవర్గంతో కూడా ఇవాళ ఎంపీ గారి సారథ్యంలో ఇంచుమించు 7 బూతులు తిరగడం జరిగింది. ఏదైనా ప్రజలు ఒక డిసైడ్ అయిపోయి వన్ సైడ్గా ఎలక్షన్ జరుగుతుందని తెలియజేస్తూ తాడేపూడెం అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మానేడి బాబుజీ పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం ఆయన స్థానిక 15వ వార్డులోని 114వ బూత్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం ఆయన స్థానిక 15వ వార్డులో 114 బూత్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్లలో చైతన్యం బాగా పెరిగిందన్నారు. అందువల్లనే ఎక్కువ శాతం మంది తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ముందుకు వస్తున్నారని అన్నారు. తాడేపూడెం కాంగ్రెస్ అభ్యర్థిగా నా ఓటు వినియోగించుకోవడం జరిగింది. తాడేపూడెం ప్రజలు అలాగే రాష్ట్ర ప్రజలందరూ కూడా తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలని, ఎందుకంటే చాలా భద్రత కలిగిన విషయం ఇది ఓటు హక్కు వినియోగించుకోవడం అంటే. 2, సమాజాన్ని ఓటు అనేది చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు చాలామంది. ఓటు అనేది సమాజాన్ని బాగు చేసే నాయకత్వాన్ని ఎంచుకున్నప్పుడు సమాజంతో పాటు మన కుటుంబం మనం బాగుపడతామనే ఆలోచనతో ఓటును వినియోగించుకోవాలి. దయచేసి ఓటర్లందరూ కూడా మంచి నాయకత్వాన్ని, సమాజం బాగుపడే నాయకత్వాన్ని ఎంచుకోవాలని కోరుకుంటున్నాను. మాజీ ఎమ్మెల్యే ఈలినాని సోమవారం స్థానిక ఈవీఎం హైస్కూల్లోని 116వ బూత్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ఉదయం నుండే ప్రజలు ఓటు వేసేందుకు పెద్ద సంఖ్యలో రావడం శుభపరిణామంగా తెలిపారు. ఎన్నికల ప్రశాంతంగా జరగడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికలు, కేంద్రానికి జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఇప్పుడే పాల్గొని ఈలి వరలక్ష్మి మెమోరియల్ మున్సిపల్ హై స్కూల్లో నా ఓటు హక్కును వినియోగించుకున్నాను. ఇప్పుడే పోలింగ్ స్టేషన్ నెంబర్ 116 మిగతా వార్డులు మిగతా చోట్లన్నీ తిరిగి 5 గంటల 15 నిమిషాలకి ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకుందామని అనుకున్నా. అదే ప్రకారం 5:15కి వచ్చి ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. అన్ని చోట్ల కూడా చాలా ప్రశాంతంగా ఎన్నిక జరిగినందుకు ఓటర్ మహాశయులందరికీ, అక్కడ ఉన్నటువంటి నాయకులందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ఎన్నికల్లో పెద్ద ఎత్తున మహిళా సోదరీమణులందరూ పాల్గొని మరి చక్కటి విజయాన్ని అందించడం కోసం వాళ్ళు తహతహలాడి పెద్ద ఎత్తున పాల్గొన్నందుకు ప్రధానంగా ముందు మహిళా సోదరీమణులందరికీ, అలాగే
సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అరగంట టైంలో కూడా ఓటు హక్కు అనేటువంటిది మన జన్మ హక్కు, అది అందరూ కూడా వినియోగించుకోవాలని, ఓటు హక్కు ఎవరు కూడా మానకూడదని, అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నాను. స్థానిక 17వ వార్డులో జరుగుతున్న ఓటింగ్ సరళిని సోమవారం వైసీపీ నాయకులు, కూటమి నాయకులు పరిశీలించారు. మాజీ వైస్ చైర్మన్లు బొడ్డు సాయిబాబా, గొర్రెల శ్రీధర్, మాజీ కౌన్సిలర్ సింగం సుబ్బారావు, పట్నాల శంకరం పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ తమ అభ్యర్థుల విజయం పట్ల ధీమా వ్యక్తం చేశారు. ప్రశాంతంగా ఓటింగ్ జరగడానికి సహకరించిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఇవాళ పోలింగ్ సరళి చాలా చక్కగా ప్రశాంతంగా జరుగుతూ ఉంది. మహిళలు పెద్ద సంఖ్యలో, మరి వృద్ధులు కూడా ఎండకు సైతం లెక్క చేయకుండా బ్రహ్మాండంగా మరి పోలింగ్కి బాగా వస్తున్నారు. పర్సంటేజ్ కూడా చాలా బాగా అయ్యే వాతావరణం చూస్తే కనబడుతూ ఉంది. మరి పోలీసు ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కును వినియోగించుకునే దిశగా మరి బాగా ఎడ్యుకేట్ అయ్యారు. మరి చాలా బాగా పోలింగ్ సరళి బాగా జరుగుతుంది. కాబట్టి మరి అందరూ కూడా ఇదే ప్రశాంతంగా 5 గంటల వరకు కూడా భారీ లెవెల్లో పోలింగ్ జరిగేదానికి మరి అందరూ కూడా సహకరించాలని మరి అందరికీ కోరుతూ ఉన్నాను. పెద్ద ఉత్సాహంగా యువకులు, మహిళలు, వృద్ధులు, పెద్దలు అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొని ఓటు హక్కు వినియోగించుకోవడం మరి చాలా సంతోషదాయకమైన విషయం. దాన్ని అందరూ కూడా గర్వించదగిన విషయం. ఏదైతే ఉదయం మరి 7 గంటల నుంచి కూడా పోలింగ్ వాతావరణాన్ని పరిశీలిస్తే చాలా అత్యుత్సాహంతో యువత కానీ, పెద్దలు కానీ, మహిళా సోదరీమణులు కానీ, అందరూ కూడా మరి వ్యాపారస్తులు కానీ అందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు తమ ఓటు వినియోగించుకోవడానికి పూర్తి స్థాయిలో ఈరోజు ఓటింగ్ కేంద్రాలకు రావడం జరుగుతూ ఉంది. నిజంగా ఇది చాలా ఆనందం వేస్తుంది. వెళ్ళిన ప్రతి వ్యక్తి కూడా ఎన్డీఏ కూటమికి ఓటేసి ఇక్కడ గాజు గ్లాసుని, కమలం గుర్తుని అఖండమైన మెజారిటీతో ఇస్తామని చెప్తా ఉంటే ఇప్పుడు దాకా కూడా చాలా ఆనందం వేస్తుంది. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క సైకో పరిపాలన పోయి ఏదైతే ఎన్డీఏ కూటమి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు నాయకత్వంలో ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రజలందరూ కూడా సంసిద్ధమై ఉన్నారు. తప్పనిసరిగా రాబోయే ఓటింగ్ అంతా కూడా మరి అఖండమైన మెజారిటీని ఇచ్చి ఈ నియోజకవర్గంలో బొలిశెట్టి శ్రీనివాస్ గారిని, అలాగే ఎంపీ అభ్యర్థిగా శ్రీనివాస్ బుద్ధవర్మ గారిని కూడా మరి అఖండమైన మెజారిటీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలు మరి వాళ్ళు సంసిద్ధంగా ఉండి ఇప్పుడు ఓటింగ్ సరళిని చూస్తుంటే చాలా ఆనందం వేస్తుంది. పార్లమెంట్ కానీ, అసెంబ్లీ కానీ ఏవైతే మామూలుగా జరుగుతుందో ఈ ఎలక్షన్ నిమిత్తంలోని ప్రశాంత వాతావరణంలోని తాడేపల్లిగూడెం పట్టణం అంతా కూడా ఆడవాళ్ళంతా కూడా ఒక బారులు తీరి ప్రతి బూత్ కాడ కూడా ప్రశాంతంగా ఈ ఓటింగ్ జరుగుతూ చాలా ఆనందంగా ఉంది. ఈ రోజున ఇంత ఎండలో కూడా ఈ యువత కానీ అలాగే మహిళలు కానీ వారు ఓటు ఎంతమంది ఏం చెప్పినా సరే వాళ్ళు దేనికి వేయాలని చెప్పేసి వారు నిర్ణయించుకుని చక్కగా వాళ్ళు వేసుకుంటున్నారు. ఇది 85% పోల్ అవుద్దని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం. చక్కగా ఇంతలాగా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఇంత గొడవలు లేకుండా సమర్థంగా జరిగినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. నిజంగా ఇలా బ్రహ్మాండమైన పోలింగ్ ఇక్కడ లైన్ చూస్తుంటే ఎంతో ఆనందంగా మన బొలిశెట్టి శ్రీనివాసరావు గారికి 30,000 పైగా మెజార్టీ వస్తుందని ఆశిస్తున్నాం. ఇక్కడ మెయింటెనెన్స్ కూడా శ్రీధర్ గారు, గొర్రెల శ్రీధర్ గారు, మన పుల్లా బాబీ గారు, సుబ్బు గారు ఇక్కడ కార్యక్రమం చాలా చక్కగా చేస్తూ ప్రతి యువకులకు కూడా ఉత్సాహంగా ఈ ఓటింగ్ జరుగుతుంది. అలాగే నల్లని వాళ్ళని వాళ్ళ చేతుల మీద తీసుకెళ్తూ చెప్పుతూ ఓటింగ్ వేస్తూ కార్యక్రమం బ్రహ్మాండంగా జరుపుతున్నారు. తాడేపల్లిగూడెం అతి పెద్ద మెజార్టీ ఎక్కడంటే 19వ వార్డు, 17వ వార్డులో బ్రహ్మాండమైన మెజార్టీ ఇస్తామని మన కమలం పార్టీకి, గ్లాస్ పార్టీకి కూడా సభాముఖంగా తెలియబడుతుంది. తాడేపూడెం, ఉంగూరు నియోజకవర్గాల్లో సోమవారం ఎన్నికల్లో చెదురుమదురు చిన్న ఘటనలు తప్ప ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. 2019 కంటే ఈ సాధారణ ఎన్నికల్లో పోలింగ్ బాగా పెరిగింది. ఉదయం 7 గంటల నుండి కూడా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు క్యూ కట్టారు. సుమారు 80% పోలింగ్ కేంద్రాలలో 6 గంటలకు పోలింగ్ పూర్తి కాగా 20% పోలింగ్ కేంద్రాల్లో 6 గంటలకు పోలింగ్ పూర్తి కాలేదు. క్యూలో నించున్న ఓటర్లకు స్లిప్లు ఇచ్చి పోలింగ్ను కంటిన్యూ చేస్తున్నారు. అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం ఏమిటంటే ఎక్కడెక్కడో ఉద్యోగాలు, ఉపాధి కోసం స్థిరపడిన వారంతా కేవలం ఓటు వేయడానికే స్వస్థలం వచ్చి ఓటింగ్లో పాల్గొనడం విశేషం. తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలకు ఒక్కొక్కరికి 2 పార్టీల నుండి 4,000 రూపాయలు తైలాలుగా అందడంతో ఖర్చు పెట్టుకుని ఓటు వేశారు. హైదరాబాద్ నుండి ఓటర్లకు బస్సులు కూడా ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఎక్కడెక్కడి నుండో ఓటర్లు భారీగా వచ్చి పోలింగ్ జరగడంతో ఒక పార్టీ వారు ఫుల్ జోష్లో ఉన్నారు.
అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద శాంతి భద్రతలను అదుపులో ఉంచడంతో పోలీసులు శ్రమించారు. సోమవారం అంతా ఎక్కువ ఎండ లేకపోవడం, మబ్బులుగా ఉండి వాతావరణం కూడా పోలింగ్కు అనుకూలించింది. సుమారు గంట నుండి 2 గంటల సేపు ఓటర్ల క్యూలో నుంచి ఓటు వేయవలసి వచ్చింది. చాలా పోలింగ్ కేంద్రాల వద్ద తగినంతగా షామియానాలు లేక ఓటర్లు ఎండలో నిలబడవలసి వచ్చింది. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో రాత్రి 7 గంటలు 7:30 వరకు పోలింగ్ జరుగుతూనే ఉంది. తాడేపూడెం నియోజకవర్గంలో 75% నుండి 80% వరకు పోలింగ్ పర్సంటేజ్ ఉండొచ్చని భావిస్తున్నారు. ఉంగుటూరు నియోజకవర్గంలో 80% నుండి పోలింగ్ ఉంటుందని డిటి పోతురాజు అంచనాగా చెప్పారు. ఓటింగ్ అనంతరం కొట్టు సత్యనారాయణ, బొలిశెట్టి శ్రీనివాస్ ఇద్దరు కూడా తమ విజయాల మీద ధీమాతో ఉన్నారు. తాడేపూడెం నియోజకవర్గంలో ఉదయం 9 గంటలకు 8.2%, 11 గంటలకు 21.32%, మధ్యాహ్నం 1 గంటకు 38.14%, 3 గంటలకు 52.04%, సాయంత్రం 5 గంటలకు 66.5% పోలింగ్ జరిగినట్లుగా అధికారులు తెలిపారు. ఉంగుటూరు నియోజకవర్గంలో సాయంత్రం 6 గంటలకు 2,06,000 ఓట్లకు గాను 1,53,222 ఓట్లు పోలయ్యాయి. స్థానిక పెద్ద శివాలయంలో సోమవారం సందర్భంగా ఉదయం నుండి ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు చేశారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. కాగా భక్తులకు కాలాబ్బులు మనవడు షణ్ముఖ శ్రీరామ మణికంఠ, శశాంక్ లక్ష్మణ త్రిమూర్తులు వారి కుటుంబ సభ్యులచే ప్రసాద వితరణ జరిగింది. మధ్యాహ్నం లీలావతి వారి కుమారులు బాబురావు, పూర్ణచంద్రరావు, సత్యసాయి బాబుల సాగారంతో అన్న సమారాధన జరిగింది. భక్తులు భారీగా పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామివారి దేవాలయం పెద్ద శివాలయందు ఈరోజు సోమవారం సందర్భంగా ఉదయం 5 గంటల నుంచి స్వామివారికి విశేష పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించబడింది. అలాగే ఉదయం 6 గంటల నుంచి ప్రసాద వితరణ, అలాగే 12 గంటల నుంచి అన్న సమారాధన నిర్వహించబడింది. ఈ రోజున ఉదయం నుంచి ప్రసాదం దాతలు కాళ్ళ త్రిమూర్తులు అబ్బులు గారు, వారి మనుమలు షణ్ముఖ శ్రీరామ మణికంఠ, శశాంక లక్ష్మణ త్రిమూర్తులు వారి కుటుంబ సభ్యులచే ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు ప్రసాద వితరణ జరగబడింది. అలాగే 12 గంటల నుంచి అన్న సమారాధన నిర్వహించబడింది. అన్న సమారాధన దాతలు శ్రీ స్వర్గీయ ముక్కు శ్రీనివాస సత్యనారాయణ వరప్రసాదరావు గారి జ్ఞాపకార్థం వారి భార్య లీలావతి గారు, వారి కుమారులు బాబురావు గారు, పూర్ణచంద్రరావు గారు, సత్యసాయిబాబు గారు వారి కుటుంబ సభ్యులచే 12 గంటల నుంచి అన్న సమారాధన నిర్వహించబడింది. ఈ యొక్క అన్న సమారాధనకు భక్తులు విశేషంగా తరలివచ్చి శివప్రసాదం స్వీకరించడం అయినది. అన్నదానంలో కూడా అన్నదానం గొప్పదానం అంటారు. అలా అన్నదానం నిర్వహించిన దాతలకు ఆ పరమేశ్వరుడు ఆరోగ్యాలను ప్రసాదించి ఇలాంటి అన్నదానాలు అయ్యో చేసే శక్తిని వారికి ప్రసాదించాలని అన్నదాన కమిటీ తరఫున కోరి ప్రార్థిస్తున్నాం. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.